జూబ్లీహిల్స్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నామినేషన్ల గట్ట ముగిసిపోయింది. చిట్ట చివరికి బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ వేశారు. అదంతా ఒక ఎత్తు అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అందరూ నేతలు, బలమైనటువంటి నేతలు, పబ్లిక్లో బాగా ఇమేజ్ ఉన్నటువంటి నేతలు, అటు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి దగ్గర నుంచి, కేంద్ర మంత్రి బండి సంజయ్ దగ్గర నుంచి, ఈటెల రాజేందర్ దగ్గర నుంచి, రఘునందన్ రావు దగ్గర నుంచి, మహేష్ గౌడ్ దాకా అందరూ పార్టిసిపేట్ చేయడం అన్నట్టు ఒక స్పెషల్. అంతమంది అంటే ఒక రకంగా ఐక్యంగా ఉన్నామన్నటువంటి సంకేతం. అదే సందర్భంలో బీఆర్ఎస్ కాంగ్రెస్లతో పోల్చుకుంటే చాలా స్ట్రాంగ్గా మేమందరం ముందుకు వెళ్తున్నామన్నటువంటి సంకేతాన్ని ఇచ్చినట్టు. మరొక వైపున కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ఘర్షణల వాతావరణం. బూత్ కమిటీల విషయంలో జూబ్లీహిల్స్ రహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ నాయకులు నెట్టుకున్నటువంటి సంఘటనలు, కొట్టుకున్నారంటూ ఇటు పక్కన ప్రచారం జరుగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకున్నటువంటి ఘటనతో గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే నవీన్ యాదవ్ బ్యాచ్ ఒకటి, భవానీ శంకర్ బ్యాచ్ ఒకటి, ఇద్దరి మధ్యన ఆధిపత్య పోరాటం అన్నటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్కి సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ అయితే ముందు తన యాక్టివిటీ తను చూసుకుంటోంది.